అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఇప్పుడు నేను చెప్పబోయే 5 రకాల పంచదానాలను గనక మీ జీవితంలో మీరు అలవాటు చేసుకోగలిగితే మీరు చాలా సులభంగా డబ్బుని సంపాదించవచ్చు. చాలామంది జీవితంలో డబ్బు ఎందుకు రావడం లేదంటే కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసమే డబ్బుని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ప్రకృతితో అనుసంధానమైనప్పుడు 5 రకాల వ్యక్తుల గురించి మనం డబ్బుల్ని కోరుకుంటే వాళ్ళ కోసం డబ్బు వస్తుంది. వాళ్ళలో మనం ఒకరిగా ఉంటాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మీరు ఇటువంటి దానాలకు గనక మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ జీవితంలో ధన ప్రవాహం చాలా సులభంగా జరుగుతుంది. వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఇది. చాలామందికి డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బుని ఎలా వాడాలో తెలియదండి. కొంతమందికి ఎంత డబ్బు వచ్చినా కూడా ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది. కారణం ఏంటి? వాళ్ళు దానాలు చేసే టెక్నిక్ వాళ్ళకి తెలియదు. మనం ఎంత డబ్బైనా సంపాదించనివ్వండి, ఆ సంపాదనలో 10% 5 మందికి గనక మనం పంచగలిగితే మన డబ్బు అనేది వేల రెట్లు మనకు తిరిగి వస్తుంది. ఉదాహరణకి 1,00,000 రూపాయలు మీరు ప్రతి నెల సంపాదించారనుకోండి. ఈ 1,00,000 రూపాయల్లో ఒక 10,000 రూపాయలు 5 మందికి పంచాలి. అందులో మొట్టమొదటిది మన పేరెంట్స్ అండి. ఈ సృష్టిలో మనం రావడానికి, ఈ భూమి మీద మనం ఉండడానికి మనకు కారణమైన వాళ్ళు మన తల్లిదండ్రులు. ఎప్పుడైతే మన సంపాదనలో మొదటి 2% మన తల్లిదండ్రులకు కేటాయిస్తామో ఎవ్రీ మంత్, మన సంపాదన మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన తల్లిదండ్రుల నుంచే మనం వచ్చాం. మన ఫ్రీక్వెన్సీ అక్కడికి మ్యాచ్ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు ప్రతి నెల వాళ్ళకు సేవకు ఆ డబ్బు ఇస్తూ ఉంటారో 100% మీ జీవితంలో మలుపు లేని, తిరుగులేని స్థాయిలో మీరు ఉంటారు. ఎప్పుడైతే మీరు తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వాళ్ళ అవసరాలు తీర్చకుండా మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఏదో ఒక రోజు మీరు దిగజారిపోతారు. ఏదో ఒక రోజు మీరు జీరోకి అయిపోతారు. కాబట్టి మీ సంపాదనలో 2% ప్రతి నెల మీ తల్లిదండ్రులకు కేటాయించాలి. ఎప్పుడైతే వాళ్ళ సోల్ని కూడా మనం సాటిస్ఫై చేస్తామో తల్లిదండ్రుల ఆశీస్సులు మనకు ఉంటాయి. మొత్తం ఎప్పుడు వాళ్ళ కనెక్షన్లో ఉంటాం. ఎప్పుడైతే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక్కసారి మీరు ఎక్కడున్నా కూడా మీ తల్లిదండ్రుల వాళ్ళ ఫోటోల్ని మనసులో ఒక్కసారి ముద్రించుకోండి. వాళ్ళ ఫ్రీక్వెన్సీ ద్వారా మీకు ఆ రోజంతా చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద మనం సంతోషంగా ఉండాలి, అత్యున్నత స్థాయిలో మనం రావాలి అని ఆకాంక్షించేది మన తల్లిదండ్రులు మాత్రమే, ఎవరూ కాదండి. కాబట్టి నిస్వార్థంగా మన సక్సెస్ని కోరుకునేది మన తల్లిదండ్రి మాత్రమే. కాబట్టి వాళ్లకు మీరు 2% మీ ఆదాయాన్ని గనక కేటాయిస్తే నెక్స్ట్ మంత్ నుంచి చూడండి మీ సంపద ఎలా పెరుగుతుందో చూడండి. కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ మా పేరెంట్స్ లేరు కదా, అవి ఎవరికి ఇవ్వాలి మేము? మీ పేరెంట్స్ లేకపోతే అనాథలకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ పేరు మీద అనాథలన్నా సక్సెస్ అవుతారు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలోకి వస్తారు. సరే, రెండవది గురువులండి. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినప్పటికీ మీకు మీ జీవితంలో, మీ జీవితాన్ని మలుపు తిప్పిన ఏదో ఒక గురువు ఉంటాడు. మీకు జ్ఞానాన్ని అందించడంలో కానీ, విద్యను మీకు అందించడంలో కానీ, మీకు ఒక మంచి దారిని చూపించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ గురువులు అవుతారు. ఎవరైతే ఈరోజు మీరు ఈ సక్సెస్ రావడానికి మీకు బ్యాక్ సపోర్ట్గా ఉండి ఉన్నారో ఆ వ్యక్తే మీకు గురువు. ఆ వ్యక్తికి కూడా మీ సంపాదనలో 2% ఇవ్వండి. వెరీ పవర్ఫుల్. మూడోది దేవాలయాలు. ప్రతి మతంలోనూ దేవాలయాలు ఉంటాయి. మీరు ఏ మతమైనా కానివ్వండి, ప్రతి మంత్ మీ సంపాదనలో 2% మీరు ఏదైతే బలంగా నమ్ముతున్నారో ఆ మతానికి సంబంధించిన దేవుడికి కేటాయించండి. మీరు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఆ చర్చికి వెళ్ళినప్పుడు, ఆ మసీదుకి వెళ్ళినప్పుడు ఆ ఖర్చులకు వాడండి. ఎప్పుడైతే మనం స్పిరిచువల్కి ఈ సంపదను ఖర్చు చేస్తూ ఉంటామో మల్టిపుల్ రిటర్న్ బ్యాక్ వేలల్లో మీకు తిరిగి వస్తుంది మళ్ళీ. కాబట్టి ముందు మీ తల్లిదండ్రులకి దానం చేయాలి, గురువులకి దానం చేయాలి, దేవాలయాలకి దానం చేయాలి. నాలుగవది వెరీ ఇంపార్టెంట్ అండి, అనాథాశ్రమాలు కానీ గోశాలలు కూడా చేయొచ్చు. ఐదవది మీ వ్యక్తిగత ఖర్చులకు కూడా వాడుకోవాలి. అంటే 1,00,000 రూపాయలు సంపాదించారు, 5 మందిలో 2% అంటే తల్లిదండ్రులకు 2,000, గురువులకి 2,000, దేవాలయాలకు 2,000, అనాథలకని గోశాలకు 2,000, మీ వ్యక్తిగత ఖర్చులో కూడా మీరు 2,000 వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి
అంటే మీకు ఏదైనా నచ్చిన ఫుడ్, ఒక మంచి లగ్జరీ రెస్టారెంట్కి వెళ్ళడం, లేదా మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవడం, మీకు నచ్చిన ఒక టూరిజంకి వెళ్ళడం. ఎప్పుడైతే మీ ఇంటర్నల్ బాడీలో మీ సోల్తో మీరు కనెక్ట్ అవుతారో, మీ సోల్ని మీరు సాటిస్ఫై చేస్తారో, మీ సోల్తో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతూ ఉంటారో, మీ సోల్ మీకు ఇంకా చాలా టాప్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్ని ఒక అత్యున్నత స్థాయిలో చూడడానికి ఇష్టపడేది మీ అంతరాత్మ. కాబట్టి ఎప్పుడు మీ అంతరాత్మతో కనెక్ట్ అవ్వండి. ఈ 5 రకాల దానాలను మీరు కోరుకోండి. కానీ చాలామంది ఎలా కోరుకుంటారు, డబ్బు నాకే రావాలి, నేను ఒక్కడే కష్టపడాలి, నేనే సంతోషంగా ఉండాలి, ఆ డబ్బు నాకే కావాలని కోరుకుంటారు. మీకు మీరు కోరుకుంటే పరిమితం, ఈ 5 మంది కోసం కోరుకుంటే అనంతం. ఎప్పుడైనా అనంతంలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, పరిమితంలో తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ 5 మంది కోసం కోరుకునేది మీరు ₹1,00,000, కానీ మీరు వాళ్ళకి ఇచ్చేది కేవలం 10,000 మాత్రమే. 90,000 మీకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయ్యి ఈ పంచదానాలు, ఈ 5 రకాల దానాలు కనుక మీరు చేసుకునే అలవాటు కనుక మీకుంటే మీ జీవితంలో సంపద సమృద్ధి చాలా సులభంగా వస్తుంది. డబ్బు ఎప్పుడూ సులభంగా ఆకర్షించాలంటే ఇటువంటి ప్రకృతి నియమాలకు సంబంధించిన టెక్నిక్స్ ఫాలో కావాలి. ప్రకృతి రూల్ ఏంటంటే మనం ఎంతైతే ఇస్తూ ఉంటామో అంత రిటర్న్ బ్యాక్ మన జీవితంలోకి వస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం. ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. ఫస్ట్ మన చేతి నుంచి వెళ్ళాలి, అప్పుడే రిటర్న్ బ్యాక్ వస్తుంది. మీరు ఎంత విరివిరిగా డబ్బుని ఖర్చు చేస్తారో అంత రిటర్న్ బ్యాక్ మనీ మీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి డబ్బు మన జీవితంలోకి ఎప్పుడు వచ్చినా కృతజ్ఞతా భావంతో ఉండండి. మీ లైఫ్లో ఎప్పుడెప్పుడు డబ్బు వచ్చినా డబ్బుకు థ్యాంక్ యూ చెప్పండి, ఒక కృతజ్ఞత ఉండండి. ఇటువంటి విషయాలు కనుక మీరు ఫాలో అయ్యి మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ముందుకు వెళ్ళగలిగితే మీరు ఎక్కడున్నా డబ్బు మీకు ఆకర్షితం అవుతుంది. మీరే ఒక మనీ మ్యాగ్నెట్ లాగా తయారవుతారు. కాబట్టి ఈ విషయాలు అన్నీ మీ జీవితంలోకి మంచిని తీసుకువస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.